ప్రదీప్, వాట్ యు డూయింగ్? ఎవరైనా చూస్తారు. రిలాక్స్, ఎవరూ రారు. ఏంటి, ఏమైంది? ఆ రోజు చాలా ధైర్యంగా చెప్పావు కదా చూడనివ్వు అని. ఏడిపించావు కదా నన్ను, నేను చాలా భయపడుతున్నానని. మరి ఈరోజేమైంది? భయంగా ఉందా? యూ హ్యావ్ నో ఐడియా, ఐ మిస్డ్ యూ సో మచ్. ఓకే, ఎనఫ్. ఇక నేను వెళ్ళాలి. జస్ట్ రిలాక్స్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ సో మచ్. డాక్టర్ గారు. అరే గంగ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. డాక్టర్, నేను కరుణను వెతుకుతున్నాను. తను ఎక్కడుంది? కరుణ తను లోపల ఉండుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ప్రదీప్, ప్రదీప్, కనీసం ఇప్పటికైనా చెప్తావా? మనం ఎంతకాలం ఇలా దొంగతనంగా కలుస్తాం? నాకిదంతా అస్సలు నచ్చడం లేదు. కరుణ, నీకేమనిపిస్తుంది? నాకిదంతా నచ్చుతుందనా? బట్ ఆనెస్ట్లీ నీ ప్రశ్నకు నా దగ్గర ఎలాంటి జవాబు లేదు. నా దగ్గరుంది ప్రదీప్. సుప్రీకి డివోర్స్ ఇచ్చేయచ్చు కదా నువ్వు. అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు. ఇంకా తను కూడా తనకి తగ్గట్టుగా తన జీవితాన్ని బతికేస్తుంది. డివోర్స్ ఇవ్వడం అంత సులభం కాదు కరుణ. మా ఇంట్లో వాళ్ళు దీనికి ఎప్పటికీ ఒప్పుకోరు. ఇక సుప్రియ, తను ఈ విషయాన్ని అస్సలు తట్టుకోలేదు. నీకు నా ఫ్యామిలీ గురించి తెలియదు కదా. మా ఫ్యామిలీ చాలా కన్జర్వేటివ్ కరుణ. వాళ్ళు కనీసం విడాకులనే పేరు కూడా వినలేరు. అలాంటిది నువ్వే. అయితే మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వే చెప్పు. మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అంతమైపోయిందనా? లేదు ప్రదీప్, నేను ఎప్పటికీ నీకు ఇల్లీగల్ వైఫ్గా బతకలేను. జస్ట్ షట్ అప్, ఓకే? నువ్వు ఇల్లీగల్ వైఫ్ కాదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. కరుణ, నువ్వు చాలా తప్పు చేశావమ్మా. నేను జంగ్లీ అంకుల్ని కలవాలి, తనతో చాలా విషయాలు మాట్లాడాలి. కానీ ఇప్పుడు నేను ఆయన ఎప్పటికీ కలవలేను, ఎందుకంటే అంకుల్ లండన్ వెళ్ళిపోతున్నారు. యూఆర్ వెరీ బ్యాడ్ అమ్మా. ఇక నేను అంకుల్ని ఎప్పటికీ కలుసుకోలేను. గోవిందయ్య గారు, పూజా పళ్ళని తీసుకురండి. అత్తయ్య, గోవిందయ్య గారు బయటకెళ్లారు. పూజ పళ్ళని నేను తెస్తాను. నువ్వు చేస్తావా? అలాగే చెయ్యమ్మా. చేయమంటారు? అరే, నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు వచ్చావు కదా, నువ్వే చెయ్యి. నువ్వు చెప్పు, ఏం చేస్తావు? నేనెలా చెప్పగలను అత్తయ్య? నాకేం తెలుసు ఎవరికి ఏది నచ్చుతుందో. ఇన్నేళ్లు గడిచిపోయాయి, అందరి ఇష్టాలు మారిపోయి ఉంటాయి కదా. అవును, సరిగా చెప్పావు మాధవి. అంతా మారిపోయింది. ఏ రోజైతే చిన్నా నిన్ను లండన్కి తీసుకెళ్లాడో అప్పుడొక కాపురం కూలింది. కాని ఇప్పుడు సాగర్ ఏదైతే చేస్తున్నాడో దాంతో ఒక కాపురం కాదు, అంతా అంతమైపోతుంది. ఇంట్లో ఉండే మనుషులతో సహా ఏమీ మిగలదు.
చతుర్వేది భవనం, ఇక్కడున్న మనుషులు, అన్ని బంధాలు అన్నీ అంతమైపోతాయి. నానమ్మా, ఇవి నీ వీసా పేపర్స్. దీని మీద మీ సంతకం కావాలి, చేయండి. ఒక్కసారి ఆలోచించి చూడు చిన్నా, ఇప్పుడిది అవసరమా? నానమ్మా, నువ్వు నాకు మాటిచ్చావు. ఇప్పుడు వెనకడుగు వేయడానికి వీల్లేదు. నువ్వు సంతకం చేసి తీరాల్సిందే. ప్లీజ్ నానమ్మా. సాగర్, సాగర్ ప్లీజ్ నువ్వు ఇలా చేయొద్దు. దేనికి మా మీద పగ తీర్చుకుంటున్నావు నువ్వు? ఐ నో నీకు నా మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని తెలుసు, కానీ అబ్బు గురించి అయినా ఆలోచించు. చోటి అమ్మిని తీసుకుని నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అబ్బు ఎంత ఒంటరిగా అయిపోయారో తెలుసా నీకు? నానమ్మ, ప్రదీప్ ఇంకా సుప్రియాని కూడా తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు అబ్బు ఎవరు లేకుండా ఇక్కడ ఎలా ఉంటారు? ప్లీజ్ సాగర్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏమేం జోయా? అబ్బు అబ్బు చూడండి, సాగర్ ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అందరినీ తనతో పాటు లండన్కి తీసుకెళ్లాలని మొండికేస్తున్నాడు. ఒకవేళ నానమ్మ, ప్రదీప్ ఇంకా సుప్రియ అందరూ లండన్కి వెళ్ళిపోయారంటే అప్పుడు మీరు పూర్తిగా ఒంటరి వారైపోతారు కదా. నువ్వెవర్నీ వేడుకోవాల్సిన అవసరం లేదు జోయా. తెలుసు కదా, వీళ్లలో నువ్వంటే ఎవరికి ఇష్టం లేదని. మరి మాటిమాటికి ఎందుకు అవమానాల పాలవుతున్నావు? కానీ అబ్బు, నేనైతే నువ్వు నా గురించి ఆలోచించద్దు. నాకు ఎవరి అవసరం లేదు. ఇన్నేళ్ళు ఎలా అయితే బతికానో ఇక ముందు కూడా అలాగే బతికేస్తాను. ఎవరికి వెళ్ళాలని ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అబ్బు అబ్బు, నేను చెప్పేది వినండి. అబ్బు ప్లీజ్. నానమ్మ, నానమ్మ, అబ్బు కోపంలో ఏదో అనేసి వెళ్ళిపోయారు, కానీ మీరు అర్థం చేసుకోగలరు కదా. మీరు ప్లీజ్ ప్లీజ్ మీ కొడుకు కోసమైనా ఉండండి. నేను మీ మనవరాల్ని. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. నువ్వు నాకేమీ కావు. నీకేమనిపిస్తోంది? నేను నా మనవడి మాట కాకుండా నీ మాట వింటానా? ఇవ్వు చిన్న, ఇవ్వు. నేనెక్కడ సంతకం చేయాలో చెప్పు. ఇదిగో నానమ్మా. ఎక్కడా? ఓకే, నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తాను. ఇదే కదా నువ్వు కోరుకునేది? తన్ని వదిలేయాలనేగా? సరే, సుప్రియని వదిలేస్తాను. నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను కూడా బతకలేను. అలాగే నీ కళ్ళల్లో కన్నీళ్ళు కూడా చూడలేను. చూడనివ్వు. ఇక ముందు ఎప్పుడు నన్ను వదిలి వెళ్తానని మాట్లాడుకో. ఐ జస్ట్ లవ్ యూ సో మచ్. ఈ అమ్మాయి ఎవరు?